6 అడుగుల మేర మార్కింగ్ చేశారు అధికారులు. జానారెడ్డి ఇంటి కాంపౌండ్ కూడా ఈ మార్కింగ్లో భాగంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రముఖుల్లో తీవ్ర మనస్తాపం కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. పనుల విషయంలో రేవంత్ సర్కార్ తగ్గేదే లేదన్నట్టుగా ముందుకు దూసుకుపోతుంది. బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద బల్దియా అయితే షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్లోని బాలకృష్ణ జానారెడ్డిలకు జీహెచ్ఎంసీ మార్కింగ్ చేసింది. కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా ఈ మార్కింగ్ చేశారు. బాలకృష్ణ ఇంటి 6 అడుగుల లోపల వరకు కూడా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు. ప్రధానంగా కళింగా చౌరస్తా నుంచి, అంటే బీఆర్ఎస్ భవన్ దగ్గరలో ఉంటుంది ఇది, కళింగా చౌరస్తా అంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ఆస్తుల సేకరణలో భాగంగా ఈ మార్కింగ్ చేశారు. 86 ఆస్తుల సేకరణ లిస్టులో బాలయ్య అలాగే మాజీ మంత్రి జానారెడ్డి ఇల్లున్నాయి. అలాగే ఇక అల్లు అర్జున్ మామ ఇల్లు కూడా అక్కడే ఉంది. ఆస్తుల సేకరణ కోసం జీహెచ్ఎంసీ సర్వే ప్రారంభించింది. అయితే తన ఇంటికి అధికారులు మార్కింగ్ చేయడంపై జానారెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి జానారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసాలకు జీహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రస్తుతం మార్కౌట్ చేశారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రోడ్ల డివైనింగ్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని జానారెడ్డి ఇంటి కాంపౌండ్, అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ చేశారు. బాలకృష్ణ ఇంటికి సుమారు 6 ఫీట్ల వరకు కూడా ఈ మార్కింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే తమ ఇళ్లకు మార్కింగ్ చేయడంపై జానారెడ్డి, బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం 6 జంక్షన్లో 6 అండర్ పాస్లు, 8 చోట్ల స్టీల్ బ్రిడ్జిలను నిర్మించబోతుంది ప్రభుత్వం. ఇక ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. బల్దియా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ దగ్గర 2 చొప్పున స్టీల్ బ్రిడ్జిలు రాబోతున్నాయి. మిగిలిన 4 జంక్షన్లో ఒక్కో స్టీల్ బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. అలాగే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్ నుంచి రోడ్ నెంబర్ 36 వైపు వెళ్లే దారిలో మరో ఫ్లైఓవర్ రాబోతుంది. 2026 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పాలక మండలి గడువు కూడా అదే నెల 10న ముగియబోతుంది. ఈలోపు పార్క్ చుట్టూ కొన్ని చోట్ల అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రేటర్లో ఒకే చోట భారీగా పనులు మొదలు పెట్టడం అయితే ఇదే మొదటిది. సో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ఒకదానిపై మరో ఫ్లైఓవర్ రాబోతున్నాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్ నెంబర్ 45 వచ్చే ఫ్లైఓవర్లో భాగంగా 2 లైన్లు ఉంటుంది. కేబీఆర్ పార్క్ నుంచి రోడ్ నెంబర్ 36 వైపు వెళ్ళే 4 లైన్ల ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తుంది. సో వీటికి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో కేబీఆర్ పార్క్ గ్రీనరీపై ప్రభావం పడుతుందని అటు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్జిటిని కూడా కొంతమంది ఆశ్రయించారు. ఎటువంటి ప్రభావం పడకుండా పనులు చేస్తామని, చెట్లు తొలగించాల్సి ఉంది అని, వాటిని వేరే చోట ట్రాన్స్ప్లాంట్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. వీటిని నియంత్రించేందుకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు 5 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు జీహెచ్ఎంసీ అయితే ప్రణాళికలు రూపొందించింది. సో మొత్తం మీద జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు, రోడ్ నెంబర్ 12 నుంచి చెక్పోస్ట్ వరకు ఈ భూసేకరణ అయితే జరుగుతుంది. దీంట్లో మార్కింగ్ చేశారు. రోడ్ నెంబర్ 92లో నివాసం ఉండే మాజీ మంత్రి జానారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ఫ్లాట్ నుంచి 600 గజాల స్థలాన్ని కోల్పోబోతున్నారు. ఆయన ఇంటికి వేసిన మార్కింగ్ ప్రకారం ఆయన ఫ్లాట్లో సగభాగం విస్తరణలు దాదాపు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 1లో ఈ 2 రోడ్లు కలిపి ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా బాలయ్యబాబు ఇల్లు, అది మార్కింగ్, అది అక్కడ ప్రస్తుతానికైతే ఒక మార్కింగ్ వేశారు అక్కడ. సో ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు. సుమారుగా 500 గజాల తన ప్లాట్లో కోల్పోయే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, అలాగే షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, ఇక రేణుకా చౌదరి, అల్లు అర్జున్ మామ, చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరి ఇళ్ళకు కూడా మార్కింగ్ వేశారు. సో ఏం జరగబోతుంది, మా కరెస్పాండెంట్ శిల్ప జాయిన్ అయ్యారు. శిల్ప, రోడ్ నెంబర్ 12 కళింగా చౌరస్తా నుంచి కేబీఆర్ పార్క్ వరకు ఏదైతే ట్రాఫిక్ రద్దీ కారణంగా ఆ రోడ్ను విస్తరించబోతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు, ఇప్పటికే బల్దియా అధికారులు ఒక రకంగా బాలకృష్ణ అలాగే జానారెడ్డి ఇంట్లో కూడా ఆల్రెడీ మార్కౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. సో ఏంటి మొత్తం ఈ ప్రాసెస్ ఏంటి, ఏం జరగబోతుంది?
నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు బల్దియా ప్రణాళికలు చేపట్టింది. అందులో భాగంగా మొన్న ప్రజాపాలన విజయోత్సవంలో ఏదైతే ట్రాఫిక్ సమస్య అనేది మెయిన్గా మనకు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కనిపిస్తుంది. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక్క సిగ్నల్ దాదాపు 10 నిమిషాల వరకు సమయం వేచి చూడాల్సి ఉంది. వీటికన్నిటికీ చెక్ పెడుతూ ఒకవైపు కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు అదేవిధంగా ఫ్లైఓవర్స్ నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా ఇప్పటికే ఆస్తుల సేకరణకు సంబంధించి పనులు అనేవి వేగవంతం చేసింది. ముఖ్యంగా మనకు చెక్ పోస్ట్ అంటే రోడ్డు కానుకునే టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు అనేది మనకు కనిపిస్తుంటుంది. ఈ ఇల్లు అనేది దాదాపు మనకు రోడ్డుకి దాదాపు 100 సెంటీమీటర్ల లోపే ఈ ఇల్లు అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ 6 అండర్ పాస్ వేలు అదేవిధంగా 6 నిర్మాణాలు చేపట్టాలని ఇప్పటికే బల్దియా నిర్ణయించుకుంది. మన ఈ రోడ్డు కూడా విస్తీర్ణం కూడా చాలా తక్కువ ఉంటుంది. దీని కారణంగా విపరీతంగా ట్రాఫిక్ అనేది ఏర్పడుతుంది. 2 వాహనాలు మాత్రమే ఈ రోడ్డు పైన వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నది. దీని మూలంగా విపరీతంగా కూడా ఇది అన్ని జంక్షన్లు కలిపేది కావడంతో ఎక్కువగా ట్రాఫిక్ అనేది అవుతుంది. దీంతో మొత్తం కూడా రద్దీగా మారుతుంది. మొత్తం కూడా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వీటిని నియంత్రించేందుకు దాదాపు విరించి హాస్పిటల్ ఏదైతే రోడ్ నెంబర్ 12 విరించి హాస్పిటల్ నుంచి మొదలుకొని చెక్ పోస్ట్ వరకు ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ ఏరియాను మొత్తం కూడా దీన్ని ఆధీనంలోకి తీసుకొని 6 అండర్ పాస్లు అదేవిధంగా 6 ఫ్లైఓవర్లు నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారో అందులో భాగంగా ఏదైతే దగ్గరికి ఉన్నటువంటి ఏవైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాటిని సేకరణ చేసే పనిలో మనకు కనిపిస్తున్నది. ప్రస్తుతం నేను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 దగ్గర ఉన్నటువంటి బాలకృష్ణ ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు ఇప్పటికే అధికారులందరూ మార్కింగ్ చేశారు. చెట్ల దగ్గర కావచ్చు అదేవిధంగా గోడ మొత్తం మార్కింగ్ చేశారు. బాలయ్య బాబుకి ఇరువైపులా ఒకవైపు ఏదైతే 45 సైడ్ ఉండేటువంటి ఇల్లు కావచ్చు అదేవిధంగా ఇంకోవైపు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1 వైపు ఉండే ఇల్లు కావచ్చు. 2 వైపులా కూడా ఇరువైపులా మార్కింగ్ చేశారు. ఇంకోవైపు రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చే మార్గం మధ్యలో జానారెడ్డి ఉంటుంది. జానారెడ్డి ఇంటికి కూడా మార్కింగ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రముఖుల ఇల్లు మొత్తం కూడా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఉంటాయి. వాళ్ళందరికీ కూడా కనిపిస్తుంటాయి. సో